అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల వల్ల రైతాంగం వరి పంట కోసిన ధాన్యాన్ని కూడా ఆరబెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసిపోతుంది. నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే వరి, మొక్కజొన్న, సన్ఫ్లవర్ లాంటి పంటలు ఈ వర్షానికి అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులు ఆందోళన చెందుతున్నారు. పూర్తి స్థాయిలో ఈ అకాల వర్షం వల్ల వరి ధాన్యం అయితే కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం ఉంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరలిస్తున్నప్పటికీ కూడా అక్కడక్కడ మైచర్ రాని ధాన్యం ఈ రోడ్డు పైన ఉండి తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మనతో మాట్లాడేందుకు ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన రైతు వెంకటరెడ్డి ఉన్నారు. వారు చెప్పండి, ఈ వరి ధాన్యం కోసి కుప్పలు పోశారు, కొనుగోలు కేంద్రాల్లో మైచర్ ఉన్న ధాన్యాన్ని తీసుకుపోయారు, మైచర్ రాని ధాన్యం అంతా ఇక్కడే ఉంది. అసలు ఈ వర్షాల వల్ల ఏమి ఇబ్బందులు పడుతున్నారు? రైతులకు ఇబ్బందులు ఇది కొత్తగా కాదు. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ రైతును ఆదుకునే ప్రభుత్వాలు వస్తలేవు. రైతుల పేరు చెప్పుకొని ఓట్లు దండుకున్న ప్రభుత్వాలు తప్పితే రైతుల కోసం ఇప్పటికిప్పుడు కోట్ల రూపాయల కమిషన్లు తీసుకుంటున్న సొసైటీలు కావచ్చు, లేకపోతే ఈ రాజకీయ నాయకులు కిలోలు కడతలు చెప్పేసి గత ప్రభుత్వం మీద వీళ్ళు నిందలు మోపిన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అన్న కనీసం వచ్చి రైతు పక్షాన ప్రభుత్వం అని చెప్పుకున్న ప్రభుత్వం కూడా ఇప్పటికీ కనీసం రైతులకు టార్పాలిన్లన్నా ఇచ్చే పరిస్థితి లేదు. రైతుల కోసం ఏ ప్రభుత్వం ఇప్పుడు ఓట్ల కోసం, ఓట్ల మీద ఉన్న ధ్యాస మేము మొత్తం 19కి 17 క్లీన్ చేయాలా, లేకపోతే మేము గెలాలా, ఆ పార్టీనో నీ పార్టీనోని కొనుక్కుంటా ఇదే పార్టీలు మార్చులు కండవలు కప్పుడు తప్పితే రాష్ట్రంలో జరుగుతున్న రైతుల మీద మాత్రం ఎలాంటి న్యాయమైన కోరికలు రైతులకు తీర్చే ప్రభుత్వాలు మన రాష్ట్రంలో చెప్పండి. ముఖ్యంగా వరి ధాన్యం కొనుగోలు చేసి వరి ధాన్యం కోసి కుప్పలు పోశారు. రాత్రి నుంచి వర్షం, ఉరుములు మెరుపులతో కూడుతున్న వర్షం పడుతుంది. ఈ కుప్పల సంగతి ఏంది, అసలు దీని పరిస్థితి ఏంది? ఇప్పుడు రైతు ఇది మళ్ళీ ఎండపోసేదాకా, ఎండపోసిన తర్వాత నూకలు అంటారు, తరుగులతో రైతును మోసం చేస్తారు. కాబట్టి ఈ రైతుకు నష్టం జరుగుతుంది. కాబట్టి రైతు నష్టాలను ఇమ్మడియట్లీ ఈ తడిసిన ధాన్యాన్ని కానీ మరియు ఈ ఎండిన ధాన్యాన్ని కానీ సత్వరమే మొత్తం మీద ఏది కళ్ళాల నుంచి తరలించే ప్రయత్నం ముమ్మరం చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మరో రైతు ఉన్నాడు, పూర్తిగా చూడొచ్చు. వరి ధాన్యం అయితే తడిసింది, నీళ్లలో తడిసి ముద్దైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ధాన్యం రైతు ఆరబోసినాడు. ఇక్కడ దీని పరిస్థితి ఏంటి చెప్పండి. వరి ధాన్యంలో మొత్తం నీళ్ళు వస్తున్నాయి, ఏంది ఎట్లా ఉంటుంది? ఎన్ని ఎకరాలు కోసినావు? 5 ఎకరాలు కోసినాం. ఏంది ఇట్లా నీళ్ళు వస్తున్నాయి, పరిస్థితి ఏంది? ఈ పరిస్థితి ఏంది? 5 ఎకరాలు కోసినామంతా ఏడ నానిపోతున్నాయి. ఇంత బాధ అవుతుంది, రైతులకు ఇంత ఇబ్బంది పెడుతుర్రు. మాకు ఏం సహకారం ఎట్లా ఉండాలి, అంత కథ ఏంది? అంటే మీ ధాన్యం కోసిన కుప్పలు కోసిరా, కొనుగోలు కేంద్రాలు కొనుగోలు చేస్తున్నారా? కొన్ని చేస్తున్నారు. ఓకే, ఇక మరో రైతు ఉన్నారు. చెప్పండి, ఈ వరి ధాన్యం అయితే తడిసి ముద్ద అవుతుంది. రాత్రి నుండి కురిసిన అకాల వర్షాల వల్ల తడిసి ముద్ద అయితే ఏంది పరిస్థితి, వరి ధాన్యం పరిస్థితి? లాగలు వస్తాయి, 2-3 రోజులు వర్షాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు వాతావరణ శాఖ. కాకపోతే మాకు కొంచెం సౌకర్యాలు కల్పించట్లా గవర్నమెంటే విఫలమైంది. మాకు టర్బైన్ లేవు, ఇంతకుముందు సబ్సిడీ ఇస్తుండే ఒక 5 years బ్యాక్. కానీ ఇప్పుడైతే టర్బైన్లు ఇస్తలేరు. గత సంవత్సరం కూడా వర్షాలు పడ్డాయి, బాగా వరి ధాన్యం దెబ్బతింటే డిప్యూటీ కలెక్టర్ వచ్చిండు, అప్పుడు కూడా ఇస్తామన్నారు. టర్బైన్లు మాకేమి ఇవ్వలేదు. ఒక 10 ఇచ్చిండు వంతుకు, సొసైటీ ద్వారా తెచ్చుకోరని చెప్పి. మళ్ళీ ఈ సంవత్సరం అయితే ఏమి ఇవ్వలేదు. ఇక మేము నష్టపోడే, ప్రతి సంవత్సరం నష్టపోవడే ఉంటుంది మా రైతుల పరిస్థితి. అయితే ఇప్పుడు వరి ధాన్యం మొత్తం కోసిరు. రాత్రి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం, వరితో పాటు మొక్కజొన్న, సన్ఫ్లవర్ లాంటి పంటలు కూడా తడిసి ముద్దవుతున్న పరిస్థితి ఉంది. దీన్ని కాపాడుకోవాలంటే ఏం చేస్తారు? అసలు మీరు కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు అయితే నడుస్తుంది, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటే ఏం చేయాలి? మాకు ప్రకృతి సహకరించాలా, గవర్నమెంట్ ఎట్లా మాకు సహకరించదు. కానీ ప్రకృతి సహకరిస్తేనే మేము బతికి బయట కడతాం, కానీ ఎవరి చేతులు ఏం లేము. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎన్ని ఎకరాల వరి కోసిరు, ఏంది అసలు? 4 బిగాలు. ఏం చేస్తారు వరి? 4 బిగాలకు 30-40 వేలు అయింది పెట్టుబడి మందులకే. ఇంకా తుకం వేసరికి దానికి కాదు. కానీ ఇప్పుడు మేము ఇట్లా నష్టపోతున్నాము. ఏమైంది, ఎందుకు నష్టపోతున్నారు? నానుతున్నాయి కదా, నిన్న మీది ఎత్తితే ఇలా అడుగు నానగబట్టే మొత్తము ఇప్పుడు అంత లాగొచ్చింది. మేము పెట్టింది అందులో మాకు చారణం అందని రాదు. మాకు ఇది నష్టప్రకారం మాకు ఓల్ చేస్తారు. ఏం కథ? మేమున్నాము మాకేయండ్రి అని అప్పుడు ముందుకు వస్తారు. ఇప్పుడు మాట మాట్లాడుతందుకు వెనక వస్తారు. మా బతుకులు ఎట్లా బతకాలి మేము? రైతు బంధుకి ఏం తక్కువ ఉన్నది అని అంటారు. ఈ రైతు బంధుకి ఎంత బాధ ఉన్నది? ఏది రావడం లేదు ఇంకా రైతు బంధు. మేమిస్తాము వాడు 4,000 ఇచ్చాడు, 2,000 ఇచ్చే
ఓడి రూపాయి లేవు నట్టనడమే మేము నష్టపోతున్నాం. మొత్తంగా చూడొచ్చు రైతులైతే ఏదైతే కోసిన ధాన్యము తడిసి ముద్ద అవుతుంది, ఏదైతే రాత్రి నుండి కురుస్తున్న వడగళ్ళ వానకు కానీ దాంతోపాటు ఉరుముల మెరుపులతో కూడిన గాలులు దాంతోపాటు ఈదురుగాలతో వర్షాలు కురుస్తున్నాయి. రైతు వరి కోసిన ధాన్యాన్ని ఆరబెడుతున్నాడు. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో తడిసి ముద్ద అవుతుంది. ఈ కొనుగోలు కేంద్రాలకు కూడా తడిసిన ధాన్యాన్ని కొనుగోలుకు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఏదైతే నష్టపోయిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా ప్రయత్నం చేయాలి. దీనికి అంతటికి సంబంధించి తెలంగాణలో ఎండలు అదేవిధంగా కొడుతున్నాయి, వర్షాలు అదేవిధంగా పడుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కోసిన ధాన్యం తడిసి ముద్దవుతుంది. వరి అదేవిధంగా మొక్కజొన్న, సోయా పంటలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులు ఆందోళన చెందిన పరిస్థితి ఉంది. కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న వరి ధాన్యాన్ని త్వరలో కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని చెప్పి రైతులు కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.